తెలంగాణ మహాకుంభమేళా మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల పుష్పాలతోటి వివిధ రకాల డెకరేషన్ చేయడానికి సిబ్బంది అంతా కూడా సమానం అవుతూనే ఉన్నారు. వివిధ రకాల పూలున్నాయి. మనతో ఈ పుష్పాలను బెంగళూరు నుంచి తీసుకొస్తారు. జాతర సందర్భంలో వివిధ రకాల పుష్పాలు, గజమాలలు, తోరణాలు, అన్ని రకాల పుష్పాలని వివిధ రకాల డిజైన్లో అరేంజ్ చేసి ఎంతో అందంగా ముస్తాబు చేయడం ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇన్ని రకాల పూలు, అమ్మవారి ఒక శోభ, పూల అలంకరణతోటి ఏ విధంగా మారిపోతుంది ఆలయం అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఈ పూలను ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఎన్ని రకాల పూలు ఉంటాయి ఇక్కడ? ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా రకాల పూలు మేము టెంపుల్కు మొత్తం వద్దిరాజు రవిచందర్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తారు. ప్రతి గేటుకు కానీ ఆర్చ్కి కానీ మేము ప్రతి సంవత్సరం మేము చేస్తామండి. వద్దిరాజు రవిచందర్ గారు మాకు వద్దిరాజు రవిచంద్ర గారు మాకు గ్రానైట్ కూడా స్పాన్సర్ వాళ్ళే చేశారు. ప్లస్ ఈ పూలు కూడా వాళ్ళే డొనేట్ చేస్తున్నారు. మాకు ఎంతో సహకరిస్తున్నారు. పూజారులకు అన్ని రకాలు ఉంటాయండి. అన్ని రకాలు బంతి పూల కాడ నుంచి మొదలు పెడితే అన్ని పూలు సమ్మక్క గద్దెలకు తోరణాలుగా అలంకరించి మేము సమ్మక్క దేవతను తీసుకొచ్చేటప్పుడు అలంకరిస్తడం జరుగుతుంది. స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. పూల అలంకరణతోనే ఆ రోజు అమ్మవారిని తీసుకొచ్చే రోజు చూడముచ్చటగా ఉంటుంది. డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడెక్కడ నుంచి పూలు తీసుకొస్తారు? ఏ వెరైటీస్? దీని పేర్లు ఏంటి? ఈ బెంగళూరు నుంచి వస్తాయి సార్ ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది. ఇవైతే పన్నీర్ ఆకు అంటారు. ఇది స్మెల్ బాగా వస్తుంది. అది బాహుబలి అంటారు దాన్ని. ఆ బ్లూ కలర్ది బోడామల్లి అది. అవి గజమాలలో కానీ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వైట్ చామంతి అని, బంతి పూలతో కానీ, కలర్ చామంతులు, అంతే కాస్ట్లీ ఐటమ్. వర్క్ చాలా గ్రాండ్గా ఉంటుంది అమ్మవారిది. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ? కలెక్షన్ ఎట్లా జరుగుతుంది? మేము ఒక 4 రోజుల నుంచి కష్టపడుతున్నాం సార్. వర్క్ అంతా మ్యాక్సిమం ఇక్కడ ఫుల్ అడవిడి ఉంటుంది కాబట్టి బయటనే మ్యాక్సిమం వర్క్ చేసుకొని వస్తున్నాం. ఇక్కడ ఎనీ స్పాట్లో లేవాలా, టైం తక్కువ ఉంటుంది కాబట్టి బయట మ్యాక్సిమం షాప్ కాడే వర్క్ చేసుకొని వస్తున్నాం. అలంకరణ మాత్రం చేస్తారు ఇక్కడ అలంకరణ వర్కే. ఇప్పుడు మీరు తెచ్చిన మెటీరియల్లో పూలల్లో ఏమేమి ఉంటాయి? ఇంకా గజమాలలు, మ్యాక్సిమం ఆల్ వెరైటీస్ వచ్చినాయి. ఒక మల్లెపూలు, సన్నజాజులు అనేవి ఇక్కడ పనికిరావు కదా. ఇంతమంది పబ్లిక్లో ఆగాయి. ఒకరోజు ఆగాయి అవి. ఇవంటే 3-4 రోజులు ఆగుతాయి, ఇవి తట్టుకుంటాయి అట్లా. ఈ కలెక్షన్ మొత్తం బెంగళూరులో దొరుకుతాయి. ఎక్కడ నుంచి వస్తాయి? బెంగళూరే. మన కాడ దొరికాయి, ఇక్కడ మన తెలంగాణలో దొరికాయి. బెంగళూరే ఇవి ఐటమ్స్ అంతా. లేదు, అక్కడనే వస్తుంది. బెంగళూరు సిటీలో అంటే చుట్టుపక్కల నుంచి బాగా పంట బాగుండదు అక్కడ ఈ కలర్స్ ఐటమ్స్ అంతా. ఈ అలంకరణ కోసం ఎప్పటి నుంచి మీరు రెడీ అయిపోతారు? ఇవాళంతా ఫుల్ వర్క్ ఉన్నది. ఇవాళంతా 4 రోజుల నుంచి ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 4 రోజుల ముందు నుంచి మేము వెళ్ళి రావడానికి 4 రోజులు పట్టింది సార్. అంటే ఒకరోజు స్టే చేయాలి అక్కడ, వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలా ఈ ఐటమ్స్ అన్ని దొరకబట్టడానికి అట్లా. మీ టీంలో ఎంతమంది పనిచేస్తారు? ఈ మొత్తం డెకరేషన్ కావడానికి ఎంత టైం పడుతుంది? 18 మంది ఉన్నాం. ఇప్పుడు 18 మంది ఉన్నాం. ఇంకా వస్తాను, డే నైట్ అవుతుంది. ఇంకొక 7 మంది వస్తారు. ఇంకా 3 గంటలకు ఇంకో ట్రిప్ వస్తుంది. ఫ్లవర్స్ ఇవే అని కాదు, ఇంకా వస్తున్నాయి. ఇంకో 3 అవుతుంది అది వచ్చే లోపల. టెంపుల్ అంతా అలంకరణ. ఇవంతా వే అంతా ఆర్చిలు కానీ ఎక్కడైనా లోపల మెయిన్ టెంపుల్ మాత్రం లోపలి గద్దె కానీ అవన్నీ బాగా అలంకరణ ఉంటుంది ఘనంగా.